హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకింగ్ ఫిలిమ్స్. నేను మీ భానుప్రకాష్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా ఏంద్రా అంటే మన ఈద్కి మన సల్లుబాయి తెచ్చిన సినిమా ఏంద్రా అంటే సికందర్. డైరెక్టర్ ఎవరు? మురుగదాస్. ఎందుకురా అంటే ఈ మధ్య సౌత్ సినిమాలు బ్రహ్మాండంగా ఆడుతున్నాయి కదా నార్త్లో బాగా. సో సౌత్ డైరెక్టర్లే తోపు ఇది అదే అనుకొని మనోళ్ళు తీసుకెళ్ళారు. మనోడు కూడా రోటా సినిమా తీసుకెళ్ళి ఆడ చెప్పాడు. సినిమా కథకు వచ్చాం ఏంద్రా అంటే సల్లుబాయి కింగ్స్ ఫ్యామిలీకి చెందినోడబ్బా. ఆయన్ని రాజా సాబ్ అంటారు, ఒక్కొక్కరు ఒక్కోలా పిలుస్తారు. ఆయన వైఫ్ రష్మిక మందాన. సో ఈమెంద్ర అంటే ఆల్మోస్ట్ లా చదివి లాయర్ అవ్వాలనుకుంది, కానీ మ్యారేజ్ అయిన తర్వాత మనోడికి ఇది. ఆ మ్యారేజ్లో కూడా ఏదో తక్కువగానే ఏదో జరిగింది, దానికి చేసుకున్నాడు. సో ఈమె బీభత్సమైన లాయల్ వైఫ్. అస్సలు సల్మాన్ ఖాన్ కోపానికి తక్కువ వచ్చినా కానీ ఆల్మోస్ట్ బ్యాక్ ఉండి మేనేజ్ చేసాము. ఈమె చాలా స్ట్రాంగ్గా రాసుకున్నాడు. ఆమె క్యారెక్టర్ అంతా బాగుంది. అది అక్కడ వరకు. తర్వాత ఒకనొక సిచ్యువేషన్లో ఆమె చనిపోతుంది. ఆమె ఆర్గాన్ డొనేట్ చేయడానికి ఆమె ఆర్గాన్ డొనేట్ చేస్తారు. 3 ముంబైలోనే డొనేట్ చేస్తారు. ఏంది లంగ్స్ ఒక పిల్లవాడికి, ఆ తర్వాత కళ్ళు కాజల్ అగర్వాల్కి, పేరు ఉందని ఇది చేశారేమో. ఆ తర్వాత గుండె ఒక టీనేజ్ అమ్మాయికి ఇది చేశారనమాట. సో ఇది తెలుసుకొని మనోడు పోతాడు. కాకపోతే ఏంది సినిమా స్టార్టింగ్లో హీరో ఇంట్రడక్షన్ ఒక ఫైట్ ఉంటుంది. ఫ్లైట్లో ఒకని కొట్టుంటాడు. ఆ కొట్టింది ఎవరు? మహారాష్ట్ర హోమ్ మినిస్టర్ కొడుకు. హోమ్ మినిస్టర్ ఎవరు? సత్యరాజ్. సో వీడు ముంబైకి వెళ్తే సత్యరాజు తెలుస్తుంది వచ్చిందని. వాడు ఎందుకు వచ్చాడరా అని తెలుసుకుంటే ఏంద్రా అంటే ఇటు 3 చూసేకొచ్చాడంటే హై అనేసి ఇది చేస్తాడు. ఇది మధ్య దీంట్లో తక్కువ అయ్యి సత్యరాజు కొడుకు అప్పుడు కొట్టినోడు చచ్చిపోతాడు యాక్సిడెంట్లో. నా కొడుకు చచ్చిపోయాడు, నీ భార్య ఇంకా బతికింది, వాళ్ళని చంపుతాను అనేసి వాళ్ళ ముగ్గురిని చంపాలనుకుంటాడు. ఈడు వాళ్ళ ముగ్గురిని కాపాడా లేదా అని సినిమా. ఎంత పనికిమాలిన కథ అంటే ఇప్పుడు ఇద్దరికి గొడవ జరిగింది జనరల్గా. ఇప్పుడు సత్యరాజ్కి విలన్కి సల్మాన్ ఖాన్కి గొడవ. ఎందుకు? వీళ్ళ కొడుకుని వాడు కొట్టాడని. ఏమన్నా చేస్తే ఏంది, భార్య అటాక్ చేశారు, భార్య చనిపోయింది, అది వీడు చేసింది. అయితే ఓకే పర్లేదు. ఏదన్నా ఉంటే మళ్ళీ వాడినే కదా చంపాలా సల్మాన్ ఖాన్ని. వాడిని ముట్టుకోడు అంట. భార్య ఆర్గన్స్ ఉన్న వాళ్ళని ముట్టుకుంటాడంట. జనాలు బొక్కలో సినిమా ఏందిరా ఇది అనిపించింది. సరే ఫైట్లు బాగున్నాయా అంటే అక్కడక్కడ ఓకే బాగానే ఉన్నాయి ఫైట్లు. పాటలు అంటే ప్రీతము సంతోష్ నారాయణ ఇద్దరు కలిసి ఇరగదీశారు, కానీ ఏ ఒక పాట పెద్ద గుర్తుపెట్టుకోవాలనిపించే లేకపోతే నాకు అనిపించలేదు. సినిమాటోగ్రఫీ బాగుందా అంటే ఖర్చు పెట్టారు, అక్కడక్కడ బాగానే అనిపించింది, పర్లేదు. ఈ ఎడిటింగ్ ఇంకా మనం ఈ కథ ఇది తీశారు కాబట్టి ఏదో అట్టట్టే ఉంది అని చెప్పుకోవాలి. వర్స్ట్ స్టోరీ, దాని రైటింగ్. మనం ఏమాత్రమన్నా స్టోరీలో మనం కష్టపడి దూరి మనం చూడాలనుకున్నా కానీ బయటకు కొట్టేస్తూ ఉంటుంది అంత. దీంట్లో ఆ పిల్లవాడు వచ్చేసి సల్మాన్ ఖానే మా బాబు అని వాడు ఫీల్ అవుతాడు. ఎందుకంటే అందుకనే వచ్చాడు వీడు, నా కోసమే అంతా చేస్తున్నాడు అన్నట్టు వీడేదో చేయాలనుకుంటాడు. ఓకే. కాజల్దే ఆమె ట్రెడిషనల్, ఆమె తమిళ్ బ్రాహ్మణ్ ఫ్యామిలీ. సో వాళ్ళకి హెల్ప్ చేయాలనుకుంటూ ఉంటాడు అనేది అది ఏందో సరే, కానీ ఏదో బిజినెస్ అని అదేదో పోతూ ఉంటుంది. ఒక్క దగ్గర మనకి ఫస్ట్ హాఫ్ అన్న కొద్దిగా స్ట్రాంగ్ ఉంటుంది రైటింగ్, మనకి కొద్దిగా అనిపిస్తుంది. ఒక స్ట్రాంగ్ ఫీమేల్ రష్మిక మందాన క్యారెక్టర్ మంచిగా చూపిస్తాడు. వీడు ప్రజల మనిషి, భార్యను పట్టించుకోడు, మనకి లైఫ్ ఉందిలే అనుకుంటాడు. చనిపోయిన తర్వాత ఫీల్ అవుతాడు. అక్కడ దాకా బాగుంది, పర్లేదు అనిపించింది, కూర్చోబెట్టింది పర్లేదని. సెకండ్ హాఫ్ అయితే ముంబైకి వచ్చినావు, ఏంద్రా తీస్తున్నావు, ఏంద్రా జరుగుతుంది, నువ్వు టీజర్ ఏం తీసావు, ట్రైలర్ ఏదో చూపించావు, టీజర్ బ్రహ్మాండం, అసలు ఎరగ దొబ్బుతుంది అన్నట్టు ఉంది టీజర్. ట్రైలర్ పర్లేదురా సినిమా హిట్ అవుతుందని, కానీ సినిమాకి వస్తే వాటిల్లో తీసిన దాంట్లో 1% కూడా లేదే. మనకి ఎక్స్పెక్టేషన్ ఇచ్చిన దాంట్లో అంత వరస్ట్. నీకు ఒక సినిమా ఆడాలి అంటే ఒక మంచి కథ ఉండాలి. మంచి కథ లేదు అంటే నువ్వు ఎన్ని కోట్లు ఎవడన్నా నటించను, సినిమా ఆడదు, జనాలు చూడరు.
సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ ఏమిరా నాయన ఇది అది అని ఇది చేస్తాం. దాంట్లో మధ్యలో కాంట్రవర్సీ తర్వాత జరిగింది ప్రమోషనల్ వాచ్ గురించి, అది మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. రష్మిక ఏందో నాకు ఆ ఎనిమల్ సినిమా అంతకు ముందు నుంచి ఒక మూవీ చూసినప్పుడు డెడ్ ఐస్ ఎక్స్ప్రెసివ్ ఉండదు. ఆమె గుడ్ ఆమె చూసినట్టే అనిపిస్తుంది నాకు, ఎక్కడ చూస్తుంది అని. ఇప్పుడు సల్మాన్ ఖాన్ చూసినా కానీ ఏదో గుడ్డోళ్ళు ఒక మనిషిని చూస్తే ఎలా ఉంటారు ఆ ఫీలింగ్లోనే ఉంది నాకు. అట్లా అనిపించింది. మీకు అట్లా అనిపించిందా లేదా నాకైతే తెలియదు. మీకు అనిపించిందా లేదా కింద కామెంట్స్లో అయితే రాయండి, తెలుసుకుందాం మనం. ఎందుకంటే నాకు ఒక్కడికే అనిపిస్తుందా, ఎందుకంటే రవితేజ రాజా ద గ్రేట్ గుడ్డోడుగా చేసినప్పటి నుంచి రవితేజ ఆ గుడ్డోడ్లకే అనిపిస్తూ ఉన్నింది నాకు. ఆల్మోస్ట్ ఆల్ ఇది శ్రీలీలతో ఒక సినిమా వచ్చింది కదా, అంతవరకు. ఈయనైతే ప్రతి సినిమాను గుడ్డిది చూసినట్టు అనిపిస్తూ ఉంటుంది. అసలు చాలా వరస్ట్ ఇది, నాకు ఎందుకో నచ్చట్లా అంత ఇదిగా. ఆ క్లోజప్లో ఉండి దగ్గర ఉండి అది రొమాన్స్ చేస్తుందంటే రొమాన్స్ చేయట్లేదు, గుడ్డోలు చూస్తున్నట్టు అనిపిస్తుంది. చాలా చండాలంగా చాలా అన్నేచురల్గా అనిపించింది. కానీ క్యారెక్టర్ బ్రహ్మాండంగా ఉంది, అక్కడక్కడ చాలా స్ట్రాంగ్గా చేసింది, అది బాగా అనిపించింది. ఇది మొత్తం మూవీ పరంగా చూసామంటే వరస్ట్ సినిమా. మనం ఫ్యామిలీతో చూడవచ్చా అంటే ఫ్యామిలీతో వెళ్ళి చూడవచ్చు, కానీ వెళ్ళి చూడాలా థియేటర్కి వెళ్ళి అనేది క్వశ్చన్ వేసుకున్నామంటే అవసరం లేదనిపిస్తుంది. సరే ఓటీటీలో వచ్చినప్పుడన్నా చూడాలంటే చూడాల్సిన సినిమానా అని క్వశ్చన్ వేసుకుంటే అవసరం లేదనిపిస్తుంది. ఎందుకంటే అంత వరస్ట్. ఏదో ఒకటి ఫ్రెండ్స్తో కూర్చున్నప్పుడు మాట్లాడుతూ అప్పుడప్పుడు కాసేపు చూసేకైతే సరిపోద్ది, లేదా స్టార్టింగ్ కాసేపు చూసామా పక్కన పెట్టిస్తే లైట్ తీసుకుందాం అనుకోవచ్చు. కిషోర్ పోలీస్ క్యారెక్టర్ ఏదో రియలైజ్ అయినట్టు ఉంటుంది, మళ్ళీ అక్కడ కొద్దిగా తక్కువ అనిపిస్తుంది. ఒక ఎమోషనల్గా ఒక సీన్ తీసుకొస్తాడు, ఓకే వీడు రియలైజ్ అయ్యడం మారాడేమో అని, అది లేదు. ఏందో మనోడు ఏం చేయాలనుకుంటే సత్యరాజ్ అయితే వీకెస్ట్ విలన్ క్యారెక్టర్. అసలు అది ఎక్కనే ఎక్కలే 7 జనాలకి. అది నీకు ఎక్కితే కదా హీరో కొద్ది కష్టపడ్డాడు ఇది చేశాడు అనిపించేకి. అంత అన్నేచురల్గా అంత చండాలంగా ఉన్నదైతే మటుకు ఇది వరస్ట్ సినిమా. ఈద్ అంటే ఏ ఈద్లోనూ సల్మాన్ ఖాన్కి హిట్ వచ్చిండేది ఒక 6-7 ఈదులు అయితే వెళ్ళిపోయినట్టున్నాయి నాకు తెలిసి. మధ్యలో పనికిమాలిన సినిమాలు కార్టం రాయడ్ అని మనోడు తీస్తేనే పవన్ కళ్యాణ్ గారు పనికిమాలిన సినిమా అనుకుంటే దాన్ని మనోడు తీసి కిసికా బై కిసికా అని అంతకుముందు ఇంకా పనికిమాలిన సినిమాలను తీసి అయితే గబ్బులైపోయాడు. చూద్దాం ఎవరు హిట్ ఇస్తారో మళ్ళీ సల్మాన్ ఖాన్కి చూద్దాము. ఈ సినిమా అయితే మనం ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. స్ట్రిక్ట్గా చెప్తున్నా, వెళ్ళి చూసారంటే అది మీకు ఇష్టం మీ కష్టం, నాకు సంబంధం లేదు. సో ఈ మూవీ గురించి ఇంతే. మనం ఇంకో మూవీ గురించి ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. అప్పుడు దాకా ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి వీడియో గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు చేయాల్సిందంతా ఒకటే, కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, అలాగే దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ అండ్ థ్యాంక్ యూ.